ఇదండి ఇప్పుడే అయితే మనం ఆ, నేను చెప్పాను కదా న్యూ హ్యాంప్షైర్కి ఒక ట్రిప్కి వచ్చానని చెప్పి. సో ఈ ట్రిప్లో నేను హోటల్లో రూమ్ తీసుకోకుండా ఎయిర్బిఎన్బిలో ఒక ఇల్లు బుక్ చేసుకున్నాను. కంప్లీట్గా ఇల్లు మొత్తం నాకే అన్నట్టు. సో ఇక్కడ మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను ఎట్లాగుంది అనేసి. సో ఇదనమాట మెయిన్ డోరు. ఈ మెయిన్ డోరు మనకి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు మనము. సో కాకపోతే ఇది మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్లోంచి ఎంటర్ అవుతున్నాము. ఈ మెయిన్ డోర్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక రూమ్ ఉంది, ఫ్రీగా ఉంది. మనం ఏమన్నా పెట్టుకోవాలన్నా, ఒకవేళ చదువుకోవాలన్నా మన ఇష్టం, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. దీంట్లో సేఫ్ లాకర్ కూడా ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి దీంట్లో. అట్లాగే షూ పెట్టుకునే దానికి ర్యాక్ ఇచ్చాడు ఇక్కడ. తర్వాత క్లాజెట్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఈ క్లాజెట్ ఒకటి ఇచ్చాడు బట్టలు పెట్టుకునే దానికి. సేమ్ అదే విధంగా ఇంకొక క్లాజెట్ కూడా ఇక్కడ ఇచ్చున్నాడు. సేమ్ ఇది కూడా సేమ్ బట్టలు పెట్టుకునేది. సో చూశారు కదా ఎంత పెద్ద ఇల్లు ఉందో. ఎంత పెద్ద ఇల్లు ఉందో చూశారు కదా. మనకి చూడండి డైనింగ్ టేబుల్ ఉంది మంచిగా. అట్లాగే చూస్తున్నాం కదా ఎంత బాగుందో అసలుకి. డైనింగ్ టేబుల్ ఉంది. సో మనకి అట్లాగే చూసుకుంటే ఇక్కడ కిచెన్ ఉంది, మనకి మంచి కిచెన్ ఉంది ఇక్కడ. చూడండి కిచెన్లో ప్లేట్స్ ఇచ్చాడు, గ్లాసులు ఇచ్చాడు, ఓవెన్ ఇచ్చాడు. మనకి ఏదైనా చూడండి ఇక్కడ మనకి గిన్నెలు ఇచ్చాడు, వాళ్ళే ఇచ్చారు గిన్నెలు. ఇంకా బెనిఫిట్ ఏం తెలుసా, మనకి డిష్ వాషర్ కూడా వాళ్ళే ఇచ్చారు. చూడండి మనం అంట్లు కడిగే పని కూడా లేదు, డిష్ వాషర్ వాళ్ళే ఇచ్చారు. చూడండి మేము చికెన్ చేసుకుంటున్నాం, బయట నుంచి తెచ్చుకొని. మేము ఫుడ్ ఏమో తెచ్చుకున్నాం కానీ కాకపోతే కావాలని చికెన్ చేసుకుందాం అనేసి. మంచి ఫ్రిడ్జ్ ఇచ్చాడు. చూడండి ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా నీట్గా ఉంది అట్లనే. సో ఇది ఇచ్చాడు. సోఫా ఇచ్చాడు మనకు, హాల్ లాగే నైస్ సోఫా ఇచ్చాడు ఇక్కడ. టీవీ ఇచ్చాడు. అట్లాగే ఇంకా హాల్ అంతా చూపించాను కదా. హాల్లో నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది బేస్మెంట్లోకి వెళ్ళేది. బేస్మెంట్ మనకు అలో లేదు, అదొకే. సో ఇదైతే వాష్రూమ్. ఇది చాలా పెద్దది వాష్రూమ్ కూడా, ఓకేనా. మా వాష్రూమ్ చూపిస్తాను మీకు. చూశారు కదా వాష్రూమ్ అయితే. డ్రయర్ ఇచ్చాడు ఆడే, మనకి వాషర్ ఇచ్చాడు. అట్లాగే చూడండి ఎంత పెద్దది ఉందో వాష్రూమ్ కూడా. ఎంత పెద్దది ఉందో చూడండి, ఎంత పెద్ద వాష్రూమ్ ఇచ్చారు చూడండి. మీకు ఇది ఎంతో రేట్ కూడా చెప్తాను మీకు, లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్ద ఇది ఇచ్చాడో చూడండి. బెడ్ చూడండి ఎంత ఉందో. బెడ్, క్లాజెట్లు, ఆ పక్క చూస్తే క్లాజెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. బెడ్ చూడండి ఎంత పెద్ద బెడ్ ఉందో. ఇంకో అన్నిటికంటే మ్యాజిక్ ఏం తెలుసా, ఇక్కడ చూడండి బాగుంది కదా. పియానో కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మనకు పైకి పోవడానికి కూడా ఉంది. ఇంకా మీకు కింద చూపించాను కదా, ఇప్పుడు పైన చూపిస్తాను రండి. పైన కూడా ఉంది ఇంకా. సో పైకి వెళ్తామంటే పైన చూడండి, ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉందో ఇది. సో పైకి రాగానే ఈడ మనకి చూడండి ఎన్ని బెడ్లు ఇచ్చున్నాడో చూడండి. ఈడ ఒక మనిషి పడుకోవచ్చు, ఇద్దరు పడుకోవచ్చు, ముగ్గురు, నలుగురు. ఒక సోఫా ఇచ్చాడు. ఇంకా మనకి ఇక్కడ చూడండి ఒక క్లాజెట్ ఇచ్చాడు. ఎంత పెద్ద క్లాజెట్ ఉందో చూడండి అసలు ఇక్కడ. దీంట్లో ఫ్యాన్లు ఉన్నాయి. మళ్ళీ అసలు ఎంత పెద్దదో చూడండి క్లాజెట్. మనకు కావాలంటే బెడ్షీట్లు ఉన్నాయి, బెడ్షీట్లు ఇచ్చారు. ఎన్ని బెడ్షీట్లు ఇచ్చారు. పైన మాత్రం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 3 ఫ్యాన్లు ఉన్నాయి, ఒక 10-15 బెడ్షీట్లు ఇచ్చారు. అట్లానే మీకు ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను అండి. చూడండి మ్యాట్లు ఇచ్చారు. ఆ పక్కకు బాల్కనీ లేకపోవచ్చు, మీకు అది కూడా చూపిస్తాను, బాల్కనీ కూడా. చూడండి బాల్కనీ లేక్ ఇది. సో బాల్కనీ లేక్ దోవ, లైట్ లేదు కాకపోతే అందుకే సరిగ్గా కనపడట్లేదు. సో మంచిగా బాల్కనీ లేక్ దోవ ఉంది. కాకపోతే బాల్కనీ డోర్ కాబట్టి ఎవరు రాకుండా లాక్ చేసి పెట్టున్నారు. సో మళ్ళీ మనం కూడా నీట్గా లాక్ చేసి పెట్టాము వాళ్ళు చేసినట్టుగానే. ఇక్కడ చూసుకుంటే ఇంకొక వాష్రూమ్. ఇది రెండో వాష్రూమ్ ఇది. ఇక్కడ చూడండి ఒక సోఫా ఉంది. ఇక్కడ చూడండి సోఫా ఎంత బాగుందో. సోఫా ఒకటి ఉంది. ప్రతి రూమ్కి డస్ట్బిన్ ఇచ్చున్నాడు, ఖచ్చితంగా డస్ట్బిన్ ఇచ్చున్నాడు.
మళ్ళీ ఏడు చూడండి, ఏడేదో ఉంది, మంచిగా క్లాజెట్ ఇచ్చాడు చూడండి, ఎంత పెద్ద బెడ్ ఇచ్చాడో. మళ్ళీ మొత్తం 3 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక బెడ్రూమ్ మాత్రం 5 మంది పడుకునే అంత ఉన్నాయి, అంత పెద్ద బెడ్రూమ్లు. అసలు మన ఇల్లు నట్టే అనమాట ఇది. ఇంకెవరు ఉండరు ఇక్కడ. మనకి కీ ఇచ్చేస్తారు వాళ్ళు, మనకు చెప్తారు కీ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి తెచ్చుకుంటాము, అంతే అయిపోద్ది. మీకు అందరికీ ఇంకొక విషయం ఏం తెలుసా నేను చెప్పాలనుకునేది, ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం ఒక డే నైట్కి $500. అంటే ఒక డే నైట్ కంటే జస్ట్ ఈరోజు మధ్యాహ్నం వచ్చి రేపు మధ్యాహ్నం దాకా $500 కట్టాను నేను. అంటే దాదాపు మన ఇండియన్ రూపీస్లో 40,000 రూపాయలు అనమాట నాకు ఇది. చూసారు కదా, 40,000కి ఇది వర్తో కాదో మీరే చెప్పాలి ఇది. సో అదనమాట. బాగుందా మా ఇల్లు? నచ్చిందా? మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అందరికి, ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బడ్డీ.